ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారని, ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైందని, గత ప్రభుత్వ పాలనతో రాష్ట్రం ఎంతో నష్టపోయిందని వ్యాఖ్యానించారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తామని గవర్నర్ వెల్లడించారు. ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి తిరుగులేని మెజార్టీ ఇచ్చారని, ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. గత 5 ఏళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైందని, గత ప్రభుత్వ పాలనతో రాష్ట్రం ఎంతో నష్టపోయిందని గవర్నర్ వ్యాఖ్యానించారు. సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నామన్న గవర్నర్ అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశామని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి దసరంపై సంతకం చేశామని, అన్నా క్యాంటీన్లు తెరిచి పేదవాళ్ల ఆకలి తీరుస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామన్న గవర్నర్ తమ ప్రభుత్వం వచ్చాక తలసరి ఆదాయం పెరిగిందని చెప్పారు. అవకాశాలిస్తే ప్రతి ఒక్కరూ మెరుగైన సేవలు అందిస్తారని అన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తామని వెల్లడించారు. ప్రతి నెల 1వ తేదీనే ఇంటికి వెళ్లి పింఛన్లు అందిస్తున్నామని, పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నామని అన్నారు. విద్య, వైద్యం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించామన్న గవర్నర్ బీసీ వర్గాలు సమాజానికి వెన్నెముకని, వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. స్థానిక సంస్థలు నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. Entrepreneurship and income generation activities. We are providing free power up to 200 units for SC and ST households. For the categorization of SCs, the government has constituted a one-man commission to determine the modalities of categorization. Our government is committed to the overall socio-economic development of 27.39 lakh scheduled tribes, including 4.93 lakh particularly vulnerable tribal groups. This is being achieved by implementing welfare and developmental activities in different sectoral domains like education, health, infrastructure, livelihoods, skill development and self-employment of tribals in ITDA areas. Backward classes are the backbone of society and our government is committed to their economic, social and political empowerment. To uplift BC communities, we have implemented several key initiatives, including the establishment of Swarnakara Corporation, releasing rupees 896 crores to different corporations for income generating activities. Additionally, we have passed a resolution to provide 33% reservations for BCs in the State Assembly, which has been forwarded to the Government of India. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరు కావడంపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ అనర్హత వేటు భయంతోనే జగన్ అసెంబ్లీకి వస్తున్నారని అన్నారు. జగన్ ఈ ఒక్కరోజే అసెంబ్లీకి వస్తారా, ఎన్ని రోజులు వస్తారో తెలియదన్నారు. ప్రతిపక్ష హోదా లేని పార్టీకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈయన కోసం ఏమైనా ప్రత్యేక చట్టం తీసుకురావాలా అంటూ కామెంట్స్ చేశారు. జగన్కు మోదీ కాళ్ల మీద పడే అలవాటు ఉందని, ఆ అలవాటుతోనే ఆయన కాళ్ల మీద పడి అసెంబ్లీలోకి వెళ్లేందుకు చట్టం మార్పు చేసి తెచ్చుకో అంటూ ఎద్దేవా చేశారు. తన హయాంలో జరిగిన వ్యవహారాలన్నీ తెరపైకి వస్తాయనే భయంతోనే అసెంబ్లీకి జగన్ ముఖం చాటేస్తున్నారంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో ఒక ఆయన కాకి బట్టలు ఇప్పుతాను, నడి రోడ్డు పట్టుపొగలు అన్నాడు. ఈయనేమో ఇక్కడ బట్టలు ఇప్పుతా అన్నాడు, అయితే టైం చెప్పలే, పొగల రాత్రి చెప్పలే. అట్లయిపోయింది రాజకీయ వ్యవస్థ. దురదృష్టం. అది అసలు ఎట్లా వస్తుందని, ఫ్లోర్ లీడర్వి నువ్వు ఒక ఫ్లోర్ లీడర్వి, ప్రతిపక్ష హోదా ఎట్లా వస్తుంది? ఆడ ఒక చట్టం ఉంది. నువ్వేమన్నా స్పెషలా? నువ్వు నీ పర్సనాలిటీ చూసి ఇవ్వాలనా? నాకు అర్థం కాలే. మీరు 18 సీట్లు వచ్చి ఉంటే డెఫినెట్గా ఆటోమేటిక్గా ప్రతిపక్ష హోదా వస్తుంది. లేనప్పుడు నువ్వు ఫ్లోర్ లీడర్వి, ఒక పార్టీకి లీడర్వి, అక్కడ ఎమ్మెల్యేస్కి. అది ఆయన అంత దురాశ పనికిరాదు. చట్టాలకి అతీతంగా. మళ్ళీ ఇంకో మాట, చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం ఇస్తే నాకు అంత టైం.
మిర్చికి క్వింటాకు 20,000 రూపాయల కనీస మద్దతు ధర లేకపోతే రైతులు నష్టపోయే పరిస్థితి ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గత సంవత్సరం 20,000కు పైగా ఉన్న క్వింటా మిర్చి ధర ఈ సంవత్సరం యావరేజ్ 9,000 ఉందన్నారు. పెట్టుబడి దాదాపు 2 లక్షలు అవుతుంటే ప్రభుత్వం 11,600 రూపాయలు ఏ ప్రాతిపదికన ప్రకటించిందని ప్రశ్నించారు. మిర్చికి క్వింటాకు 20,000 రూపాయలు కనీస మద్దతు ధర లేకపోతే రైతులు నష్టపోయే పరిస్థితి ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పేర్కొన్నారు. గుంటూరు మిర్చి యార్డులో వి శ్రీనివాసరావు పర్యటించి రైతులు, వ్యాపారులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మద్దతు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మిర్చి రైతులు తమ గోడును వెలుబుచ్చారు. పంట పండించేందుకు పెట్టిన ఖర్చులు కూడా రావడం లేదన్నారు. తెచ్చిన అప్పులు కూడా తీరిక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నంద్యాల, ప్రకాశం, పల్నాడు, కర్నూలు జిల్లాల రైతులతో శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం 20,000కు పైగా ఉన్న క్వింటాల్ మిర్చి ధర ఈ సంవత్సరం యావరేజ్ 9,000 ఉందన్నారు. పెట్టుబడి దాదాపు 2 లక్షలు అవుతుంటే ప్రభుత్వం 11,600 ఏ ప్రాతిపదికన ప్రకటించిందని ప్రశ్నించారు. ఎకరానికి కనీసం 80,000 నష్టం వస్తుందన్నారు. కనీసం 20,000 ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇదే పరిస్థితి ఉంటే ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. దీనిని అధిగమించుకుంటే ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్లేనని అన్నారు. ఆ తర్వాత జరిగే ఆందోళనలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితులను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వమే నేరుగా రైతుల దగ్గర నుండి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. విత్తనాలు, పురుగుల మందులు నాణ్యమైనవి సబ్సిడీతో ప్రభుత్వమే సరఫరా చేయాలని ఆయన కోరారు. మనకి 20,000 ఆడు చాక ఈ 23 పిఎల్కి 30 విజయవాడ నగరంలో నేరాలను తగ్గించేందుకు సురక్ష నైబర్హుడ్స్ పేరుతో మార్చి 20న 3,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేపడుతున్నట్లు ఎన్టీఆర్ జిల్లా సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. అపార్ట్మెంట్ల వద్ద 3,000 కెమెరాలు, గ్రామీణ ప్రాంతాల్లో 2,000 కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మీడియాతో మాట్లాడుతూ నగరంలోని ఇప్పటి వరకు 1,260 కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. మార్చి 20వ తేదీ నుంచి విజయవాడ నగరాన్ని రక్షిత నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. నగరంలో నేరాలను తగ్గించేందుకు సురక్ష నైబర్హుడ్స్ పేరుతో మార్చి 20న 30,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేపడుతున్నట్లు సిపి రాజశేఖర్ తెలిపారు. అపార్ట్మెంట్ల వద్ద 3,000 కెమెరాలు, గ్రామీణ ప్రాంతాల్లో 2,000 కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. జంపింగ్ డిపాజిట్, కాల్ మెర్జింగ్ లాంటి నూతన సైబర్ నేరాలు ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సిపి రాజశేఖర్ బాబు సూచించారు. మాజీ మంత్రి పేర్ని నానికి అరెస్టు భయం పట్టుకుందని రాష్ట్ర మైన్స్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పెనమలూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో జరిగిన కూటమి నేతల సమావేశంలో పాల్గొన్న మంత్రి రవీంద్ర 2 రోజుల క్రితం పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. రేషన్ బియ్యం మాయం కేసులో అరెస్టు భయంతోనే పేర్ని నాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని విమర్శించారు. రేషన్ బియ్యం మాయం కేసులో అన్యాయంగా ఆయన భార్యను ఇరికించారని అన్నారు. తప్పు చేయనప్పుడు బియ్యానికి డబ్బులు ఎందుకు కట్టారని ప్రశ్నించారు. డబ్బులు కట్టినంత మాత్రాన దొంగే అని కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. ఎందుకంటే వాళ్ళు అర్థం కావట్లే. నిన్న కూడా నన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అనే టెన్షన్తో, ఆ ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతూ ఉంటారు. పక్కన ఆడ మనిషి ఉందని కూడా ఇంగిత జ్ఞానం కూడా లేదు. సొంత భార్యనేమో బియ్యంలో ఎరిగిచ్చాడు, తీసుకెళ్తా మావిని తీసుకెళ్ళినట్టుగా కూర్చున్నాడు. ఆవిడ ఎందుకు తీసుకెళ్తాను, నిన్ను తీసుకెళ్తాను, నేను కంగారు పడమాక, నువ్వే మా టార్గెట్. నేను చేసింది నువ్వు పేద ప్రజల బియ్యం, అది పేదల రేషన్ బియ్యం. ఆ రేషన్ బియ్యం పెడితే ఆ రేషన్ బియ్యం 8,000 బస్తాలు ఎత్తుకుపోయి డబ్బులు కట్టేశాక నాకేమవుద్ది అన్నట్టుగా కూర్చున్నాడు. దొంగే, డబ్బు కట్టిన దొరవడు అవుతాడా? కాబట్టి తప్పించుకోలేరు దాంట్లో.
జగన్ ఇప్పుడు అసెంబ్లీకి వస్తుంది ప్రజలపై ప్రేమతో కాదని, ప్రజా సమస్యలపై చర్చించడానికి కాదని, తన పదవి పోతుందనే భయంతోనే అసెంబ్లీకి వస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఎమ్మెల్యే పదవిని కాపాడుకోవడానికే అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమయ్యారని స్పష్టం చేశారు. 5 ఏళ్ల పాటు మోసాలు, దోపిడీ, విధ్వంసానికి పాల్పడ్డారని, అందుకే ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా జగన్ను ఇంటికి సాగనంపారని నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. జగన్ అసెంబ్లీకి వస్తున్నదంతా ప్రజలపై ప్రేమతో కాదని, ప్రజా సమస్యలపై చర్చించేందుకు కాదని, తమ ఎమ్మెల్యే పదవి పోతుందనే భయంతోనే వస్తున్నారని నిమ్మల ఆరోపించారు. ప్రజలకు 5 ఏళ్లు మోసం చేసిన జగన్ చివరకు తన పదవి కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన జగన్ ఇప్పుడు అసెంబ్లీకి వస్తున్నారని, ఇది పూర్తిగా ఆయన స్వార్థ ప్రయోజనాల కోసమేనని నిమ్మల మండిపడ్డారు. జగన్ 5 ఏళ్ల పాలన పూర్తిగా దోపిడీ, విధ్వంసాలతో నిండిపోయిందని, అందుకే ప్రజలు ఆయనను తిరస్కరించారని మంత్రి నిమ్మల ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అభివృద్ధిని కూనిరాగం పెట్టిన జగన్కు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఇంటికి సాగనంపారని వ్యాఖ్యానించారు. ప్రజలు జగన్ వైఖరిని గమనిస్తూ ఉన్నారని, ఇకపై ఆయన మాయలు పనిచేయవని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. కార్యకర్తలందరూ కూడా పనిచేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఆయన చెప్పడం జరిగిందో దాన్ని మనం పాలకుల నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా దాన్ని అమలు చేసి ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత మన మీద ఉంది అనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈవేళ మినిస్టర్ అయిన తర్వాత బాధ్యతలు ఎక్కువ మోస్తూ, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఈవేళ ఎంతకాలం దగ్గర 8 నెలల్లో 9 నెలలు అవుతుంది ఈవేళ గవర్నమెంట్ వచ్చి. ఈ 8-9 నెలల నా పని కూడా మీరు విశ్లేషించుకోండి. చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఇష్టమైనటువంటి శాఖ, ఆయన రివ్యూస్ లో కానీ ఆయన వర్క్ లో కానీ 50% ఇరిగేషన్ మీద పెడతాడు. వాస్తవం కూడా, ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్ అనేది వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. వ్యవసాయం అంటే ఇరిగేషన్ డెవలప్ చేస్తేనే అక్కడ ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కెనాల్స్, డ్రైన్స్ ఇవన్నీ స్ట్రెంగ్తన్ చేస్తేనే ఫ్యూచర్ ఉంటుంది. చేత అంత టైం ఆయన స్పెండ్ చేస్తాడు, అంత బడ్జెట్ కూడా ఆయన పెడతాడు. దానికి తగిన రీతిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులుతూ నినాదాలు చేశారు. 5 నిమిషాలు నినాదాలు చేసిన అనంతరం వైఎస్ జగన్ సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆయన వెంట వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లిపోయారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. అదే సమయంలో గవర్నర్ ప్రసంగానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అడ్డు తగులుతూ నినాదాలు చేశారు. 5 నిమిషాలు నినాదాలు చేసిన అనంతరం వైఎస్ జగన్ సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆయన వెంట వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లిపోయారు. కాగా 2025-26వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఈ నెల 28వ తేదీన సభలో ప్రవేశపెట్టేందుకు కూటమి సర్కారు సిద్ధమవుతోంది. ఘాట్ల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ పూర్తి స్థాయిలో చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర ఆదేశాలు జారీ చేశారు. శివరాత్రి పండుగ సందర్భంగా వచ్చే భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విజయవాడ నగరపాలక సంస్థ వారు కల్పించే సౌకర్యాలు అన్నీ కల్పించాలన్నారు. పున్నమి ఘాట్లో గ్రీనరీ పెంచి ఆహ్లాదకరమైన వాతావరణం అందించేటట్లు చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఘాట్ల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ పూర్తి స్థాయిలో చేయాలని అన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర. ఈ ఉదయం తన పర్యటనలో భాగంగా కృష్ణవేణి ఘాటు, దుర్గా ఘాటు, పున్నమి ఘాటు, భవానీ ఘాటు ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ శివరాత్రి పండుగ సందర్భంగా వచ్చే భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విజయవాడ నగరపాలక సంస్థ వారు కల్పించే సౌకర్యాలు అన్నీ కల్పించాలని, ఘాట్ల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ కొరకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఘాట్లలో శాశ్వత చెత్తబుట్టలను ఏర్పాటు చేయాలని, ఘాట్ల పారిశుద్ధ్యం కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిత్యం పారిశుద్ధ్య నిర్వహణ జరుగుతూ ఉండాలని, ఘాట్లు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భవానీపురంలో గల విజయవాడ నగరపాలక సంస్థ వారి మరుగుదొడ్లు అందుబాటులోకి తీసుకురావాలని, వాటిల్లో ఉన్న మరమ్మతులు సరిచేసి సత్వరమే ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పున్నమి ఘాట్లో గ్రీనరీ పెంచి ఆహ్లాదకరమైన వాతావరణం అందించేటట్లు చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ ఖాళీ స్థలాలలో ప్రజలకు ఆహ్లాదపరిచే విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో ప్రాజెక్టులు తెచ్చే విధంగా అధికారులను చర్యలు తీసుకోమని కమిషనర్ ఆదేశించారు.
వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని సభలో నినదించామని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. సభలో ఉన్నది రెండే పక్షాలని, ఒకటి అధికార పక్షమైన కూటమి, రెండోది ప్రతిపక్షమని చెప్పారు. ప్రజల గొంతుకను సభలో వినిపించేది ప్రతిపక్షమేనని, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఎంతో విలువ ఉంటుందని, అందుకే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. రైతుల సమస్యలపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని, కేంద్రంతో మాట్లాడుతున్నామని, సమస్యలను తీర్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని మాత్రమే చెప్తున్నారని బొత్స విమర్శించారు. అందుకే ప్రజలు రైతుల కష్టాలు చెప్పేందుకు తాము ప్రతిపక్ష హోదా అడుగుతున్నామని వివరించారు. ప్రత్యేకంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి మాకు. ఎందుకంటే ఏ రకంగా ఆలోచన చేసుకున్నా సభలో ఉండి రెండే పక్షాలు, ఒకటి కూటమి అధికార పక్షం కూటమి, రెండు ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి ఇవాళ ప్రతిపక్షంగా ఉన్న మాకు ఆ హోదా కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం, మేము కోరాం. ఇవాళ దాన్ని ఇవాళ కోరి, దాంతోపాటు ఇవాళ మిర్చి రైతులు పడుతున్న ఇబ్బందులు, వారికి వాళ్ళ ఆక్రందనలు, ఏదైతే మా నాయకుడు గుంటూరు వెళ్ళి మిర్చియార్టీకి వెళ్ళి ఆ రోజు రైతుల కష్టాలు సుఖాలు తెలుసుకున్నప్పుడు కానీ ఈ ప్రభుత్వానికి అప్పటి వరకు కూడా చెమ్మకుట్టినట్లేదు, నమ్మకం నిలెత్తినట్టు అలా కూర్చున్నారు. ఎప్పుడైతే మేము వెళ్ళామో, ఎప్పుడైతే చూసాం ప్రజలతో అప్పుడు దాని గురించి వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా దాని మీద ఒక క్లారిటీ రాలే. పెనమలూరు గ్రామంలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. ఓ దుకాణం యజమానిపై విచక్షణారహితంగా దాడి చేసింది. ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి బ్యాచ్ యువకులు పెనమలూరులో బీభత్సం సృష్టించారు. పచారీ దుకాణం నిర్వహించే భార్యాభర్తలపై దాడి చేసి భయాందోళనలు కలిగించారు. పోలీసుల వివరాల ప్రకారం పెనమలూరుకు చెందిన మోత్రపు అబ్రహాం, రతనకుమారి భార్యాభర్తలు. వారిద్దరూ స్థానికంగా పచారీ దుకాణం నిర్వహిస్తూ ఉంటారు. అదే గ్రామానికి చెందిన వెనిగల ధరణి, ఎర్ర అభిషేక్, తాడిగడపకు చెందిన మరో యువకుడు గంజాయి మత్తులో పచారీ దుకాణం వద్దకు వెళ్లారు. సిగరెట్లు కావాలని అబ్రహాంను అడిగారు. 2 నిమిషాలు ఆగాలని, ముందు వచ్చిన ఖాతాదారులను పంపించాక ఇస్తానని అబ్రహాం తెలిపారు. దాంతో రెచ్చిపోయిన యువకులు సరుగుడు కర్రలు, బీరు సీసాలు, ఇటుక రాళ్లతో అబ్రహాం, రతనకుమారిలపై దాడి చేసి అసభ్యకరంగా తిట్టారు. అడ్డు వెళ్లిన స్థానికులను తీవ్రంగా బెదిరించారు. భార్యాభర్తలకు బలమైన గాయాలవడంతో నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యక్తి నిర్మాణంతోనే సమాజం, దేశం నిర్మాణం జరుగుతుందనే లక్ష్యంతో సేవాభారతి ఆధ్వర్యంలో విద్యార్థులకు దేశభక్తి, క్రమశిక్షణ, శారీరక ఆరోగ్యాలపై అవగాహన కల్పిస్తున్నట్లు సేవాభారతి అధ్యక్షుడు డాక్టర్ సాయి కిషోర్ తెలిపారు. మొగల్రాజ్పురం పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో సేవాభారతి విజయవాడ ఆధ్వర్యంలో బాలమేళా పేరిట నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. నగరంలోని మొగల్రాజ్పురం పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో సేవాభారతి విజయవాడ ఆధ్వర్యంలో బాలమేళా పేరిట నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరించాయి. శాస్త్రీయ, సాంప్రదాయ నృత్య పోటీలు నిర్వహించారు. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో బాలమేళాను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సేవాభారతి అధ్యక్షుడు డాక్టర్ సాయి కిషోర్ మాట్లాడుతూ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లోని 70 అభ్యాస కేంద్రాల్లో చదువుతున్న విద్యార్థులకు దేశభక్తి, క్రమశిక్షణ, శారీరక ఆరోగ్యాలు, పరిసరాలు పరిశుభ్రత పలు అంశాల్లో అవగాహన కల్పిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సుపేక్షణ పేరిట విద్యార్థులకు ఆహార పదార్థాలు, స్కూల్ బ్యాగులు, పుస్తకాలు అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ట్విల్స్ క్లాత్ ఎండీ నవీన్ మాట్లాడుతూ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా ప్రతి ఏటా 30 అభ్యాసక కార్యక్రమాలకు స్పాన్సర్ చేస్తున్నట్లు తెలిపారు. సేవాభారతి సంస్థ విద్యార్థుల పట్ల తీసుకుంటున్న ప్రత్యేక శ్రద్ధ చూసి ఆకర్షితులై కార్యక్రమంలో భాగస్వాములైనట్లు పేర్కొన్నారు. అనంతరం సేవాభారతి ఉపాధ్యక్షురాలు పత్తి నాగలక్ష్మి మాట్లాడుతూ రోజుకు 2 గంటల పాటు విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందజేస్తున్నట్లు తెలిపారు. శారీరక, మానసికంగా దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో సేవాభారత్ 30 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. MDL మజ్గావ్ డాక్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనేటువంటి బాంబే సంబంధించినటువంటి సంస్థ ఆర్థిక సహాయంతో ప్రతి సంవత్సరం కూడా ప్రతి పిల్లలకి ప్రతిరోజు వారానికి 6 రోజుల పాటు మనం సున్నుండలు, తర్వాత రాగి ఉండలు, మిగతా రకాలైనటువంటి ఆహార పదార్థాలని వాళ్ళ సుపోషణ పేరుతో అందజేస్తున్నాము. వారి సహకారంతో స్కూల్ బ్యాగులు, పిల్లలకి పుస్తకాలు ఇవన్నీ కూడా అందజేస్తూ జరుగుతుంటుంది. ఆ ఏరియాలో ఉండేటువంటి ఒక మహిళా టీచర్ని నాకు అపాయింట్ చేసి
వారి ద్వారానే ఈ సేవా కార్యక్రమం అందజేస్తున్నాము. మనం నిర్వహించేటువంటి సేవా కార్యక్రమాలకి చాలామంది వదాన్యులు మనకు సపోర్ట్ చేస్తున్నారు. విజయవాడ నగరంలో ఉన్నటువంటి ట్విల్స్ అనేటువంటి సంస్థకు చెందినటువంటి గమిని నవీన్ గారు మన మధ్యనే ఉన్నారు. వారు కూడా అనేక సేవా కార్యక్రమాల్లో మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. విజయవాడలో ఉండేటువంటి వారు కూడా మనకు ఈ అభ్యాసికలు 30 అభ్యాసికలకి మేము స్పాన్సర్ చేస్తున్నాం. మేము రెగ్యులర్గా అభ్యాసికల్ని కూడా విజిట్ చేస్తున్నాం. వాళ్ళు చేసే విధానం, అక్కడ పిల్లలకి అభ్యాసికలు ఎంత యూస్ఫుల్ ఉన్నది మేము ప్రాక్టికల్గా మేము పర్సనల్గా విజిట్ కూడా చేస్తున్నాం. మేము సిఎస్ఆర్ తరఫున మా కంపెనీ తరఫున మేము చాలా యాక్టివిటీస్ చేస్తాం. కానీ దాంట్లో మాకు అన్నిటికీ నచ్చింది, ఇష్టమైనది సేవాభారతిలో అభ్యాసికల్లో మేము స్పాన్సర్ చేయడం. ఎందుకంటే అక్కడ వాళ్ళు తీసుకుంటున్న కేరు, లేకపోతే పిల్లలకి వాళ్ళు ఇంట్రెస్ట్ కొద్దీ చెప్పడం మాకు బాగా నచ్చింది. కాబట్టి మేము రెగ్యులర్గా పార్టిసిపేట్ చేసి రెగ్యులర్గా మా సిఎస్ఆర్ తరఫున రెగ్యులర్గా మేము డొనేట్ చేస్తున్నాం. ఫర్దర్గా కూడా ఖచ్చితంగా మేము సిఎస్ఆర్ తరఫున మా సేవాభారతికి తప్పనిసరిగా డొనేట్ చేస్తాం. థ్యాంక్ యూ. సేవాభారతి విజయవాడ ద్వారా ఇంకొక పెద్ద ప్రకల్పం ఏంటంటే చింతూరు దగ్గర గిరిజన గ్రామాల్లో ఆడపిల్లలు చదువుకు నోచుకోని పిల్లల్ని మనం తీసుకొచ్చి వాళ్ళని 10th తర్వాత ఇంటర్ చదివించి తర్వాత నర్సింగ్ ట్రైనింగ్లు చేయించి వాళ్ళని హాస్పిటల్స్లో కూడా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టుగా జరుగుతుంది. గత 30 ఏళ్ళుగా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాము. మొన్న విజయవాడ ఫ్లడ్స్లో కూడా సేవాభారతి అందించిన సేవలు మామూలు కావు. వర్షాలు పడి నీళ్లు మొదలైన క్షణం నుంచి కార్యకర్తలు ఎన్నో వందల మంది కార్యకర్తలు రంగంలోకి దిగి సేవలు అందించారు. ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.